జానీ మాస్టర్ ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్. తన వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పనిచేస్తున్న 21 ఏళ్ల యువతిపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆయన మీద ఆరోపణలు వచ్చాయి. కేసు కూడా రిజిస్టర్ అయింది. ఆ కేసులో కీలక పరిణామం ఒకటి చోటు చేసుకుంది. ఆయనకు 4 రోజుల పాటు పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు జానీ మాస్టర్ కస్టడీని కోరుతూ దాఖలైన పిటిషన్ పై విచారణ అనంతరం న్యాయస్థానం తీర్పును వెల్లడించి 4 రోజులు కస్టడీకి ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. అంటే ఈ రోజు నుంచి శనివారం వరకు పోలీస్ కస్టడీకి రంగారెడ్డి కోర్టు అనుమతి ఇచ్చింది. ఈయనపై పాక్సోపై నార్సింగి పోలీసులు విచారణ జరుపుతున్నారు. జానీ మాస్టర్ను కస్టడీలోకి తీసుకునేందుకు నార్సింగి పోలీసులు చెంచల్గూడ జైలుకు కూడా వెళ్లటం జరిగిపోయింది. ఇప్పుడు బాధితురాల నుంచి పోలీసులు పలు ఆధారాలు కూడా సేకరించినట్లు సమాచారం. పోలీసు విచారణలో జానీ మాస్టర్ ఏం చెప్పబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. బాధితురాలు ఇప్పటికీ పలు సాక్ష్యాలను సమర్పించారంటూ కథనాలు పుంకాలుగా మీడియాలో వస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో విచారణలో జానీ మాస్టర్ ఏం చెప్తారు అనేది ఆసక్తికరంగా మారింది. ఈ అత్యాచార కేసులో అరెస్ట్ అయిన ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ బాషా 42 సంవత్సరాలు. ఈయనను ఇటీవలే చెంచల్గూడ జైలుకు పోలీసులు తరలించారు. ఆయన్ను గోవా నుంచి నగరానికి తీసుకొచ్చి శుక్రవారం మధ్యాహ్నం రాజేంద్ర నగర్ సర్కిల్ ఉప్పరపల్లిలోని 13వ అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. పోలీసులు సమర్పించిన ఆధారాలను పరిశీలించి ఇరు వర్గాల వాదనలు విని న్యాయమూర్తి అక్టోబర్ 3వ తేదీ వరకు అంటే 14 రోజుల పాటు రిమాండ్ విధించడం జరిగింది. దీంతో ఆయన చెంచల్గూడ జైల్లో ఉన్నారు. జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు విస్తుపోయే విషయాలను వెల్లడించినట్లు సమాచారం. జానీ మాస్టర్ దురుద్దేశంతోనే బాధితురాల్ని అంటే ఆయన అసిస్టెంట్గా పనిచేస్తున్న కొరియోగ్రాఫర్ను తీసుకున్నట్లు తెలిపారు. ఆమెకు ఒక ప్రముఖ డ్యాన్స్ పోటీలో పాల్గొనే అవకాశం రావడంతో 2017లో హైదరాబాద్ నగరానికి వచ్చిందని, తరువాత జానీ మాస్టర్ వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా ఆమె పనిచేసిందని ఈ రిపోర్ట్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. 2019 డిసెంబర్ 15 నుంచి జానీ మాస్టర్ వద్ద పనిచేస్తూ అల్కాపురి కాలనీలో ఉంటోందని, ఆ సమయంలో ఇద్దరూ ఒక సూపర్ హిట్ సినిమాకు పనిచేశారని ఈ రిపోర్ట్లో ప్రస్తావించారు. ఆ సినిమా పని నిమిత్తం 2020 జనవరి 10వ తేదీన అంటే నెల రోజుల్లోనే జానీ మాస్టర్, బాధితురాలు, మరో 2 సహాయకులు ముంబై వెళ్లారని, ఆ రోజు రాత్రి 12 గంటలకు బాధితురాలని ఆధార్ కార్డు, ఇతర డాక్యుమెంట్లు తీసుకుని తన గదికి రావాలని జానీ మాస్టర్ ఆదేశించారని, ఆమె గదిలోకి రాగానే గడియబెట్టి అత్యాచారం చేశాడని ఈ రిపోర్ట్లో తెలిపారు. అప్పటికి బాలిక వయస్సు 16 సంవత్సరాలు మాత్రమే అని రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. తెలుగు సినీ పరిశ్రమ ఉలిక్కిపడిన ఈ కేసులో బలమెంత అన్నది తెలియాల్సి ఉంది. నేరం జరిగిన సమయం 2020 కాబట్టి ఇప్పుడు ఫిర్యాదు చేయటం విశేషం. చూడాలి 4 రోజులు పోలీస్ కస్టడీలో పోలీసులు ఏం అధిక సమాచారం రాబడతారో వేచి చూడాలి.